The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Galatians 6:17. గలతీయులకు రాసిన పత్రిక 6:17 నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. Also the regular portion 1 Corinthians 11th chapter. అదే విధంగా పరిచయమున్న వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం verse 28 also all together please. 28వ వచనాన్ని కూడా అందరము కలిసి చదువుకుందాము. 11:28. 11వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 28వ వచనము. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. Shall we pray? ప్రార్థించుకుందాము. Father, we praise thee for the time which thou hast given unto us around the table to worship thee in spirit and in truth. తండ్రి, మీ యొక్క బల్ల చుట్టూ మేము చేరి వచ్చి ఆత్మతోను సత్యముతోను మిమ్మను ఆరాధించులాగా సహాయం చేసిన విధానమును బట్టి వందనాలు. Though we worship thee audibly or silently, O Lord, we believe that thou hast accepted our worship. తండ్రి, బిగ్గరగా మౌనంగా మేము ఆరాధించినప్పటికీ మీరు మా ఆరాధనను అంగీకరించారని మేము నమ్ముతున్నాము. Now before participating in the table, once again we are looking unto thee, so that thou may speak unto us. తండ్రి, బల్లలో పాల్గొనడానికి మేము సిద్ధపడుచుండగా మరొకసారి మీరు మాతో మాట్లాడాలని మీ వైపు చూస్తున్నాము. Lord, as we are living in this world, O Lord, we are the people of so many failures. ప్రభువా, మేము ఈ లోకంలో జీవిస్తున్న మేము అనేక విషయంలో తప్పిపోయేవారమని ఒప్పుకుంటున్నాము. Thank thee for this wonderful provision of the Lord's table, so that to correct ourselves at every time, and O Lord, setting the things right and participating in that. అయ్యా, ప్రభు యొక్క బల్ల ఏర్పాటును మీరు మా మధ్యలో అనుగ్రహించిన విధానంను బట్టి వందనాలు. తద్వారా మేము తప్పిపోయినప్పుడు మా తప్పిపోయిన స్థితిని సరిచేసుకొని నీలో తిరిగి కట్టబడటానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప అద్భుతమైన విషయంను బట్టి వందనాలు. This afternoon both of us, unprofitable as we are standing before thy precious people. అయ్యా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున మేము ఇరువురము నిరుపయోగమైన నీ దాసులము నీ ప్రజల ఎదుట మేము నిలబడుతున్నాము. Touch our lips, O Lord. తండ్రి, మా యొక్క పెదవులను తాకండి. According to our need, the Holy Spirit may minister the words of life. తండ్రి, మా యొక్క అవసరతను బట్టి జీవము కలిగిన మీ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో పరిచర్య చేయును గాక. We may enjoy the freedom in the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునిలో మా స్వేచ్ఛను మేము అనుభవించుటకు సహాయం దయచేయండి. Expecting great things and ascribing all glory unto thy holy name. In Jesus' precious name we pray. గొప్ప విషయంలో మీ యొద్ద నుండి మేము ఆశిస్తూ సమస్తమైన మహిమ నీ నామానికి ఆరోపిస్తూ కొద్ది ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Apostle Paul, as you and I know, he was the true servant of God. అపోస్తలుడైన పౌలు మనము ఎరిగిన విధానంలో తాను నిజమైన దేవునిక సేవకుడుగా ఉంటున్నాడు. He was the man of the cross. He wrote that I die daily. తాను సిలువను గురించిన దాసుడుగా అంటున్నాడు, నేను ప్రతి దినము సిలువ వేయబడుచున్నానన్నాడు. He is one man, and the cross of the Lord Jesus Christ was operating in his life very regularly. ఆ యొక్క మనుషుని జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సిలువ అనుభవము ప్రతి దినము కూడా ఎడతెగకుండా పనిచేస్తూ వచ్చింది. He will not write a lie. తాను అబద్ధము రాసేవాడు కాదు. I die daily means daily he was suffering. He has not written I die every alternate day. ప్రతి దినము నేను చనిపోవచ్చున్నానంటే దాని అర్థము ప్రతి దినము తాను చనిపోతున్నాడని, ఒక దినము విడిచిపెట్టి మరొక దినము చనిపోతున్నాడని కాదు. Every day the cross was crushing him and his body was buffeted. ప్రతి దినము కూడా సిలువ తనను నలగొడుతుంది. ప్రతి దినము కూడా తాను విరవబడుతున్న అనుభవములు కొనసాగాడు. He is a man of the cross. తాను సిలువ వీరుడుగా, సిలువను మోసిన వాడుగా ఉంటున్నాడు. Not only that, అంత మాత్రమే he కాదు, preached the message of the cross. తాను సిలువను గురించిన సువార్తను, వర్తమానమును ప్రకటించిన వాడు. Wherever he went, to whatever church he has gone, and in every place almost cross was the central theme of his messages. తాను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా, ఏ స్థలములో ప్రసంగించినప్పటికీ, ఏ సంఘములో ప్రసంగించినప్పటికీ కూడా సిలువను కేంద్రీకరముగా తాను ఉద్దేశించి తాను ప్రసంగమును చేసేవాడు. He is a man of the cross. His message is of the cross. తాను సిలువను భరించిన వ్యక్తిగా ఉంటున్నాడు, సిలువను ప్రకటించిన వాడుగా ఉంటున్నాడు. And in Galatians 6:17 he is writing,
I am not only a man of the cross, the preaching, that is not only the message of the cross, I am bearing the marks of the cross. నేను సిలువను భరిస్తున్న వ్యక్తిని మాత్రమే కాదు, సిలువను గురించి ప్రకటిస్తూ బోధిస్తున్న మాత్రమే కాదు, కానీ నేను సిలువ యొక్క ముద్రలను నేను ధరించిన వాడని అంటున్నాడు. He bore in his body the marks of Lord Jesus Christ. తన యొక్క శరీరమందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముద్రలను తాను వేస్తున్నవాడు. Before I go further, నేను ఇంకా ముందుగా చెప్పేటప్పుడు, as we have already read from 11:28 of 1 Corinthians, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో చదివిన ప్రకారముగా let us examine our lives. మన జీవితాలను పరీక్షించుకుందాము. Is there anything in our body which we can tell this is the mark of Lord Jesus Christ? మన శరీరములో ఏదైనా అవయవమో ఏదైనా భాగమో మనము ఉద్దేశించి ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ముద్ర అని చెప్పగలుగుతామా? Any mark on our body? మన శరీరమందు ఏదైనా ముద్ర ఉంటుందా? Oh, this mark has come because of Lord Jesus Christ. ఈ యొక్క ముద్ర యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ముద్రించబడింది. And when I went for the gospel, నేను సువార్తకు వెళ్ళినప్పుడు, yes, when I preached the gospel to people, నేను ప్రజలకు సువార్తను ప్రకటించినప్పుడు I received this mark in return. నాకు దానికి ప్రతిగా ఈ యొక్క ముద్ర, ఈ యొక్క మరక నాకు వచ్చింది. Is there any such mark in our life? మన యొక్క జీవితంలో ఎలాంటి ఆ గుర్తింపు ఉంటుందా? But here Apostle Paul is writing, ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తూ అంటున్నాడు, very personally, very emphatically he is writing, I and also in my body. తాను వ్యక్తిగతంగా ఎంతో తాను స్పష్టంగా అంటున్నాడు, నా శరీరమందు ముద్రలో అంటున్నాడు. I believe if you open the shirt of Apostle Paul, if you see his body, the whole body is full of the marks of Lord Jesus. ఖచ్చితంగా మనం అపోస్తలుడైన పౌలు యొక్క ఆ యొక్క చొక్కాని తీసి మనము చూసినప్పుడు తన దేహమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి కొరకు తాను బాధపడుతూ ఆ ముద్రలను, ఆ యొక్క గుర్తులను మనము చూడవచ్చు. I bear in my body the marks of Lord Jesus. నా యొక్క శరీరమందు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముద్రలను నేను భరిస్తున్నాను. Is he boasting about himself? తనను గురించి తాను గొప్పగా చెప్పుకుంటున్నాడా? No, not at all. ఏ మాత్రము కాదు. Especially what is the necessity for Apostle Paul to write such a very strong statement to Galatians? అపోస్తలుడైన పౌలు గలతీలో ఉండే సంఘమునకు ఇలాంటి మాటలను ఎందుకు తాను రాస్తున్నాడు? Paul was vindicating his ministry, that is proving himself guiltless. అపోస్తలుడైన పౌలు తన పరిచర్యను గురించి ఉద్దేశిస్తూ తన పరిచర్య నిందారహితముగా ఉందని తాను చూపెడుతున్నాడు. Why is telling to Galatians? తాను గలతీయులకు చెప్పుట ద్వారా why he is telling? ఎందుకు చెప్తున్నాడు? We all know in his first missionary journey along with Barnabas, he went to Galatian area. తాను తన మొదటి ఈ యొక్క సువార్త ప్రయాణములో బర్నబాస్తో కలిసి తాను గలతీ పట్టణానికి వెళ్ళాడు. And so that area, there are so many cities there. ఆ యొక్క గ్రామము చుట్టూ అనేకమైన పట్టణాలు ఉంటున్నాయి. It is an area, Galatia, that is, it is an area there. Like Derbe, like Iconium, and all these places are there. ఈ యొక్క గలతీ యొక్క ప్రాంతము, దాని చుట్టూ ఐకోనియం, ఈ ప్రాంతములన్నీ కూడా అది కలిసి ఉంటున్నాయి. And he suffered a lot there. తాను అక్కడ ఎంతో బాధపడుతూ వచ్చాడు. In his first missionary journey, he was attacked by the people. తన యొక్క మొదటి సువార్త ప్రయాణములో అనేక మంది ప్రజల ద్వారా దాడి చేయబడ్డాడు. And after he left that place, తాను ఆ చోటును విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత some Jewish preachers, they have come and started propagating that Apostle Paul is not a real apostle. కొద్దిమంది యూదులు అక్కడికి, అంటే రక్షించబడిన వారు బోధకులు వచ్చి వారు ఏమంటున్నారంటే అపోస్తలుడైన పౌలు నిజమైన అపోస్తలుడు కాదు అని చెప్తున్నారు. They are not saved preachers. వారు రక్షించబడిన బోధకులు కాదు. Some of the Jews, and to tell that Paul is not the right man of God to preach the gospel, they started telling to everybody that Paul is not a true apostle. కొద్దిమంది యూదులు అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటించడము అభ్యంతరపరచు కొరకు తాను నిజమైన అపోస్తలుడు కాదు అని బోధిస్తూ వచ్చారు. What is the reason they were telling? వారు చెప్తున్న ఆ విధంగా రుజువుపరచడానికి కారణాలు ఏం చూపిస్తున్నారు? Because they were telling that Paul was not having any personal association with Lord Jesus Christ when Lord Jesus Christ was in the flesh. వారు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకములో ఆయన ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ప్రభువుతో పాటు ఎలాంటి అన్యోన్య సహవాసము కలిగి జీవించలేదు. Peter and John, such people, they were having
close association with Lord Jesus Christ. They talked to Jesus, they ate with Jesus, they traveled with Jesus, they slept with Jesus. But this apostle Paul, he was not there. That was the contention of the Jewish preachers. పేతురు, యోహానులు, వారు శిష్యులు, వారు ఇరువురు కూడా యేసుక్రీస్తు ప్రభువారితో And all the other పాటు ఉన్నారు. disciples. వారు యేసుక్రీస్తు ప్రభువారితో పాటు భోజనము చేశారు, యేసుక్రీస్తు ప్రభుతో పాటు పడుకున్నారు. వారు ఎంతో అన్యోన్య సహవాసము కలిగి ఉన్నారు. కానీ ఈ యొక్క అపోస్తుడైన పౌలు మాత్రము ప్రభుతో పాటు ఆ సమయంలో లేరు అని చెప్పారు. So they wanted to spoil the name of apostle Paul. వారు అపోస్తులుడు పౌలు యొక్క పేరును వారు పాడు చేయాలని ప్రయత్నించారు. That's why Paul wrote so many things about his personal life to the Galatians. అందుకొరకే అపోస్తుడైన పౌలు తన యొక్క వ్యక్తిగత అనుభవములు, జీవితముల గురించి గలతీలో ఉండే సంఘమునకు రాస్తున్నాడు. What has happened when he met Peter? తాను పేతురుని కలుసుకున్నప్పుడు ఏం జరిగింది? So all these things he is writing to these Galatians. ఇవన్నీ కూడా గలతీలో ఉండే సంఘమునకు తాను రాస్తున్నాడు. Now in a challenging way, at the end of his letter, this is the last but one verse, 17th verse, and he is asking those Jewish preachers. ఇప్పుడు తన యొక్క ఈ యొక్క పత్రిక రాస్తూ పత్రిక ముగింపులో ఎంతో సవాలుతో కూడిన మాట అంటూ ఆ యొక్క యూద బోధకులను తాను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. What is that? ఆ ప్రశ్న ఏంటి? I am having the marks of Jesus in my body. What about you? Are you having any marks of Jesus? నేను యేసు యొక్క ముద్రలను నా శరీరమందు ధరించి ఉన్నాను. మీ సంగతి ఏంటి? మీరు ఆ విధంగా కలిగి ఉంటున్నారా? What is the proof of our attachment with Jesus? యేసు క్రీస్తు ప్రభువారితో పాటు మనము అన్యోన్యంగా ఉండమనటానికి రుజువు ఏంటి? Yes, is it the words we are speaking? మనము మాట్లాడే మాటలు రుజువా? I can tell you, even a person without repentance also can give a good message. చూడండి, ఒక పశ్చాత్తాపపడని వ్యక్తి కూడా తాను చక్కటి ఉపదేశం బోధలు A చేయగలుగుతాడు. person who doesn't know personally Lord Jesus Christ can perform wonders, I tell you. యేసు క్రీస్తు ప్రభువారిని వ్యక్తిగతంగా ఎరగని వారు కూడా అద్భుతాలు చేయగలుగుతారు. Because some of the people who performed miracles came to Lord Jesus Christ. We have performed miracles in your name. What Jesus said, I knew you not. ఎందుకొరకంటే కొద్ది మంది అద్భుతములు చేసిన వారు ప్రభు యొద్ద నిలబడి అంటున్నారు, అయ్యా నీ నామమున మేము అద్భుతములు చేయలేదు అన్నప్పుడు ప్రభు అన్న మాట, నేను మిమ్మల్ని ఎరుగను అన్నారు. So what is the proof of our attachment with Lord Jesus? ప్రభువుతో పాటు మనము ఉన్నామో అన్యోన్యంగా ఉన్నామన్న దానికి రుజువు ఏంటి? It is not how many messages we are giving. మనము ఎన్ని వర్తమానాలు ఇస్తున్నామన్నది కాదు. Oh, that may be a good ministry. అది చక్కటి పరిచర్య అయి But ఉండవచ్చు. the most important thing is, కానీ అన్నిటికన్నా are ప్రాముఖ్యమైనది, we having the marks of Jesus in our life? యేసు యొక్క ముద్రలు మన జీవితంలో మనము కలిగి Lord ఉంటున్నాము. Jesus Christ has broken his body for you and me. That is what the bread is telling. యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన శరీరంను నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. బల్లపై ఉంచబడిన రొట్టె దానికి సాదృశ్యంగా Hey, my ఉంటుంది. body is broken. I shed my blood. నా యొక్క శరీరం నలగొట్టబడింది, రక్తము నేను చిందించాను. What is our response? మన యొక్క ప్రతిస్పందన ఏ Is విధంగా there ఉంటుంది? any mark of Lord Jesus Christ in our body? యేసు యొక్క ముద్ర మన శరీరము పైన ఏవైనా కలిగి ఉంటున్నామా? When we talk about the marks of Lord Jesus, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ముద్రల గురించి మాట్లాడినప్పుడు this afternoon we are going to see two important categories of the marks. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున ఈ ముద్రల గురించిన రెండు ప్రాముఖ్యమైన లక్షణాలని మనము చూద్దాము. And let us examine our own lives whether we are having any of these marks or not. మన జీవితాన్ని మనము ఈ యొక్క వాక్యపు వెలుగులో పరీక్షించుకుందాం. ఏ ముద్రలైనా మనము కలిగి ఉంటున్నామా If అని. no mark of Lord Jesus Christ is there in our body, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముద్ర మన శరీరము పైన లేనప్పుడు, ఏ ఒక్కటి లేకపోతే, ఒక్కటి కూడా లేనప్పుడు, today you and I may say, he is the head, I am the body. He is the head, I am the body. Arey, you are not having the marks of Jesus. How can you be the body of Jesus? నీవు అనవచ్చు, ఆయన శిరస్సు నేను శరీరము, ఆయన శిరస్సు నేను శరీరం అని. ఆయన ముద్రలు నీవు కలిగి లేనప్పుడు ఏ విధంగా ఇలాంటి మాటలు నువ్వు How can పలకగలుగుతావు? you become his body? నువ్వు ఏ విధంగా ఆయన శరీరం అవుతావు? So two important things we are going to see this afternoon. ఈ మధ్యాహ్న కాల సమయమున రెండు ప్రాముఖ్యమైన విషయాలను మనము చూస్తాము. One is the literal or physical marks. మొట్టమొదటిగా అంటే సూచనగా లేదంటే శరీరము పైన ఉండవలసిన ముద్రలో, భౌతికంగా ఉండవలసిన physical ముద్రలో, and literal marks on our body. భౌతికంగా శరీరము పైన ఉండవలసిన ముద్రలో. And the second thing is రెండవది the spiritual marks of Lord Jesus Christ. ఆత్మీయమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముద్ర. So we all know very well in the Old Testament. మనందరికీ బాగా పరిచయం ఉంది పాత నిబంధన గ్రంథములో. So some of the people, they were branding the certain people with a hot searing iron,
and they are putting some marks on their body by their masters. చూడండి, కొద్దిమంది యజమానులు వారు ప్రజల పట్ల ఏ విధంగా చేశారంటే ఈ వేడిగా ఉండే ఈ కొలిమిని తీసుకొని వారు శరీరముల పైన ముద్రను ఈ యొక్క యజమానులు వేసేవారు. If you go to the villages, మీరు ఊర్లలోనికి వెళ్ళినప్పుడు some of the farmers they will be having buffaloes. కొద్దిమంది ఈ యొక్క వ్యవసాయకులకు వారి దగ్గర బర్రెలు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి. And some of them having cows. కొద్దిమందికి ఆవులు ఉంటాయి. All the cows they will look alike, all the buffaloes they will look alike. We cannot give them an identity card. చూడండి, ఆవులన్నీ కూడా బర్రెలన్నీ కూడా చూడటానికి ఒకేలాగా ఉంటాయి. వారికి వారి పేర్లు రాసి ఐడి కార్డు ఇవ్వలేము. How to know who is the owner of that buffalo? ఆ యొక్క బర్రెల యొక్క యజమాని ఎవరని ఏ విధంగా తెలుస్తుంది? So how can I say this is mine? ఏ విధంగా చెప్పగలుగుతాను ఇది నాది అని? In some of the villages they will put some marks on those buffaloes with hot iron. కొన్ని ఊర్లలో ఈ కొలిమిలో నుంచి కాల్చిన ఇనుముతో దానిపైన ఒక ముద్రను వేస్తారు. So during the olden days, Old Testament days, కాబట్టి ఆ పాత నిబంధన కాలములో మనం suppose గమనించినప్పుడు if a Hebrew servant is there or a servant from strange land also, if he works in the house of the owner for 6 years, 7th year the owner was telling you can go away. ఒక హెబ్రీ దాసుడు కానివ్వండి లేదా పరదేశం నుండి వచ్చిన దాసుడు గాని వారిలో ఉండి పని చేసేటప్పుడు 6 సంవత్సరములు ముగించుకున్న తర్వాత 7వ సంవత్సరమున వారిని స్వేచ్ఛలుగా మీరు వెళ్ళొచ్చు అని విడిచిపెడతారు. And suppose if the servant says, ఒకవేళ ఆ దాసుడు గాని అన్నాడు అనుకోండి, Master, I am very happy with you. యజమానుడా, నేను నిన్ను బట్టి నేను ఎంతో సంతోషంగా If I go జీవిస్తున్నాను. outside, staying here is better than going outside. నేను బయటికి వెళ్ళి జీవించే దానికన్నా నేను ఇక్కడుండి బ్రతకటము మంచిది. I want to continue as a servant to you. అయ్యా, నేను నీకు దాసుడుగా నేను Yes, కొనసాగాలనుకుంటున్నాను. I and my family we will stay here. నేను నా కుటుంబ సభ్యులు మీతో పాటు ఇక్కడే ఉంటాము. Suppose if the servant says like that, ఒకవేళ దాసుడు ఆ విధంగా ఉదాహరణకు అన్నాడు అనుకోండి, immediately they were taking him and they were putting in all all, that is kadru in Telugu, and they will be piercing their ear if you read in Deuteronomy 15:17. మనము ద్వితీయోపదేశ కాండము 15:17లో చూస్తాము. అక్కడ అదురును ఒకటి తీసుకొని కదురుని తీసుకొని వారి యొక్క చెవు పోగులుగా వారికి అది ధరించేవారు. Now you will read Deuteronomy 15:17. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 17వ వచనము. నీవు కదురును పట్టుకొని తలుపు లోనికి దిగునట్లుగా వాని చెవికి దాన్ని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడయ్యుండును. Yeah, that particular mark in his ear shows that he is a servant permanently to his master. ఆ యొక్క చెవుకు ఉండే ఆ గుర్తు దేని సూచిస్తుంది అంటే తన యొక్క యజమానుడికి తాను నిత్యము ఉండే దాసుడిని సూచిస్తుంది. Yes, such mark, it is a physical mark. చూడండి, ఇది భౌతికమైన ముద్రగా గుర్తింపుగా ఉంటుంది. Here Paul is saying, ఇక్కడ అపొస్తలుడైన పౌలు I అంటున్నాడు, am bearing the marks of Jesus. నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముద్రలను ధరించి ఉన్నాను. Yes, he has received so many marks because of the persecution he underwent. తాను వెళ్ళిన అనేకమైన శ్రమలను బట్టి ఈ యొక్క ముద్రలను తాను ధరించాడు. Paul is a very humble man. అపొస్తలుడైన పౌలు ఎంతో దీనుడైన వాడు. Many times he will not talk about his difficulties or troubles. అనేక సందర్భాల్లో తన యొక్క కష్టాల గురించి ఇబ్బందుల గురించి తాను మాట్లాడేవాడు కాదు. And so, but in 2 Corinthians, కానీ 2 కొరింథీయులకు రాసిన పత్రికలో in 11th chapter, 11వ అధ్యాయంలో if you read from 23 to 28, he narrated some of the difficulties he underwent, dangers he underwent. 23 నుండి 28 వరకు తాను వెళ్ళిన కొన్ని అపాయకరమైన పరిస్థితులను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. How he endured all those physical sufferings. తాను ఏ విధంగా భౌతికమైన ప్రతి ఒక్క శ్రమను జయించాడో అక్కడ చూస్తాము. And all those difficulties, they were the reason for various marks on his physique. తాను వెళ్ళిన ఈ యొక్క కష్టాలన్నిటికీ వాటిని బట్టి తాను తన శరీరమందు ఈ ముద్రలో ధరించడానికి కారణమయ్యాయి. If you read that portion, మనము ఆ యొక్క భాగమును మనము చదివినప్పుడు he writes that often I was in prison. తాను అంటాడు కదా, నేను అనేక మార్లు చెరలో ఉంచబడ్డాను. And finally, while writing to Ephesians 3:1 says, I am a prisoner of Lord Jesus Christ. తాను చివరిదిగా రాస్తూ ఎఫెసీ సంఘానికి రాస్తూ ఎఫెసీ 3:1 అంటున్నాడు కదా, నేను క్రీస్తు యొక్క ఖైదీనై ఉన్నాను అంటున్నాడు. Some of the preachers, some of the men of God jovially talk about Paul like this. కొద్దిమంది అంటే బోధకులు, దైవజనులు అపొస్తలుడైన పౌలు గురించి ఏదో హాస్యప్రదంగా ఈ విధంగా అంటా ఉంటారు. And whenever he goes to a new place, తాను ఎప్పుడైనా ఒక నూతనమైన చోటుకు తాను వెళ్ళినప్పుడు if one or two
believers are there, ఒకవేళ ఒకరు ఇద్దరు విశ్వాసులు అక్కడ ఉంటే he used to inquire them. ఆయన ఎప్పుడు కూడా వారి బాగోగుల్ని అక్కడ He అడిగేవాడు. used to inquire తాను ఏమని అడిగేవారంటే how the prison in this village is, in ఈ this యొక్క town. ఈ యొక్క ఊరిలో చెరసాల ఏ విధంగా ఉంటుంది, Is it in good condition? ఆ చెరసాల అన్ని అందులో సదుపాయాలు బాగానే ఉంటాయా? Why, Paul, why you are asking? ఆ పౌలా ఎందుకు నువ్వు ఈ విధంగా అడుగుతున్నావు? All the prisons are my guest houses. By the evening I will be there only. ఎందుకంటే ఈ చెరసాలన్నీ కూడా నాకు చివరిదిగా అది పూటకోలు ఇల్లులుగా ఉంటుంది. సాయంకాలం అయినప్పుడు నేను అందులోనే ఉండాలి. I know by the evening they will arrest me and they will keep me in the prison. How the prison is? ఎందుకొరకంటే సాయంత్రం అయిన తర్వాత నన్ను బంధించి చెరలో వేస్తారు. కాబట్టి చెర ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. And quite often he was in the prison. అనేక సార్లు అనేక సందర్భాల్లో తాను చెరలో వేయించబడుతూ వచ్చాడు. They were beating them. వారు తనను కొడుతూ వచ్చారు. If you read in 16:22 of Acts, in the Philippian prison, it is written there, they have given orders to beat Paul and Silas. మనము అపోస్తుల కార్యములు 16:22లో మనము చదువుకున్నప్పుడు అక్కడ ఉన్నవారు పౌలును కొట్టడానికి అక్కడ ఒక నియమాన్ని వారు చెప్తున్నారు. Yes, they gave an instruction to beat Paul and Silas. పౌలును సీలను కొట్టడానికి అక్కడ వారు ఆజ్ఞనిస్తున్నారు. Yes, prison means not just simply going or not lock up. They were beaten. చూడండి, చెరసాల అంటే ఏదో తాను అందులోకి వెళ్ళి తనను బంధించేవారు కాదు, తనను ఆ చెరలో కొట్టేవారు. See how many times he is beaten. ఎన్నిసార్లు తాను కొట్టబడ్డాడో గమనించండి. That's why he is telling, yes, I am having the marks of Jesus. This scar is because of Jesus in Philippi, and this spot is because of Lord Jesus Christ in so and so Thessalonica, like that. అందుకొరకే తాను అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముద్రలో నా శరీరం అందున్న ఇదో ఇచ్చుడు ఈ యొక్క మరక పలానా స్థలమందు నాకు వచ్చింది, ఈ యొక్క మరక పలానా తెస్సలోనిక ఈ స్థలమందు నాకు నేను గాయపరచబడ్డాను అంటున్నాడు. So time and again he was exposed to death also. కాబట్టి సమయంలో అనేక సందర్భాలలో తాను మరణ ఛాయలోనికి కూడా మరణించటానికి సమీపంగా ఉన్నాడు. Yes, on one occasion actually he died, you know. నిజంగా ఒక సందర్భంలో గమనించినప్పుడు నిజంగా తాను చనిపోయిన స్థితిలో ఉన్నాడు. That's what he is writing. తాను అదే రాస్తూ వచ్చాడు. When he was in Iconium, తాను ఐకోనియంలో ఉన్నప్పుడు and people thought that he was dead and they have dragged him out. ప్రజలు తాను చనిపోయాడని తనను అంటే ఈడ్చుకొని వెళ్ళిపోయారు. And even Paul is also writing, I was dead. అపోస్తలుడైన పౌలు కూడా తాను రాస్తున్నాడు, నేను చనిపోయాను In 2 అంటున్నాడు. Corinthians 12th chapter first 4 verses, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాలలో what he is writing? తాను ఏమని It is రాస్తున్నాడు? not expedient for me, doubtless, to glory. I will come to visions and revelations of the Lord. I knew a man in Christ about 14 years ago, whether in the body I cannot tell, whether out of the body I cannot tell. God knoweth. Such one caught up to the third heaven. అతిశయపడటకు నాకు తగదు గాని అతిశయపడవలసింది ప్రభు దర్శనమును గూర్చియో ప్రత్యక్షతను గూర్చియో చెప్పునది, క్రీస్తునందున్న యొక్క మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను. Verse 4. 4వ వచనం, How that he was caught up into paradise and he heard unspeakable words. అట్టి మనుషుని నేను ఎరుగుదు. అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. He is writing about himself and the experience what he had in Iconium, when the people thought that he was dead and dragged him out of the city, and he is telling, at that time God has taken me through all these experiences. తాను ఐకోన్యంలో ఉన్నప్పుడు తాను వెళ్తున్న వ్యక్తిగత అనుభవాల గురించి రాస్తూ తాను ఎలాంటి పరిస్థితులు గుండా చనిపోయి తను ఈడ్చుకొని వెళ్తున్నప్పుడు తాను అంటున్నాడు, ప్రభు నన్ను 3వ ఆకాశమునకు ఎత్తుకొని పోయాడని అక్కడ తన మాటల గురించి తన అనుభవాల గురించి చెప్తున్నాడు. God mercifully raised him again. ప్రభు వారు ఆయన అత్యున్నతమైన కనికరములో తనని తిరిగి బ్రతికింపజేశాడు. One way we can say, yes, the Lazarus was raised, as Nain's widow's son was raised, or Jairus' daughter was raised. For few minutes Paul was allowed to have this experience, and again mercifully God raised Paul. ఇంకో మాటలో మనము చెప్పాలంటే లాజరుని తిరిగి లేపినట్టుగా, నాయిను గ్రామంలో ఉన్న విధవరాలు యొక్క కుమారుని తిరిగి లేపినట్టుగా, జైరు కుమార్తెను తిరిగి లేపినట్టుగా అపోస్తలుడైన పౌలును కూడా ప్రభువారు తిరిగి లేపాడు. Not only that, అంత మాత్రమే if కాదు, you see the back of Apostle Paul, మనము అపోస్తలుల పౌలు యొక్క వీపును చూసినప్పుడు 5 times 39 lashes
with that spear. ఐదు సందర్భాల్లో 39 కొరడా దెబ్బలు తన వీపు మీద కొట్టారు. 195. Can you imagine? 195 కొరడా దెబ్బలు ఊహించదండి. Somebody said his back was lacerated. That is, it was like a lace. చూడండి, ఎవరో ఏ విధంగా అన్నారంటే తన యొక్క వీపు సంపూర్ణంగా నలగొట్టబడి అది దున్నబడిందిగా అది ఉంటుంది. It has become like pulp, I can say. అది ఒక మాట చెప్పాలంటే అది ముద్దలాగా, మాంసం పిండిలాగా అది అయిపోయింది. That is not one time, 5 times 39, apart from the other beatings. చూడండి, ఒక్కసారి కాదు 5 సందర్భాలు, అంటే వేరే విధముగా తాను కొట్టబడిన వాటిని మాత్రమే కాదు గానీ కొరడాలతో కూడా కొట్టబడ్డాడు. In the service of the Lord. ప్రభు యొక్క సేవ What చేసేటప్పుడు. about you and me? ఇప్పుడు నీ సంగతి, నా సంగతి ఏంటి? Do they not put us to shame today? ఇవన్నీ కూడా మాటలు విన్నప్పుడు మనల్ని సిగ్గుకు లోను చేయవా? When Apostle Paul sees, అపోస్తలుడైన పౌలు this చూసినప్పుడు is my body. ఇది నా శరీరము. These are the physical marks on my body of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు నేను ఇదిగో ముద్రించబడిన ఇవన్నీ గుర్తింపులు నేను ప్రభు కొరకు In the service శ్రమపడ్డాను. of the Lord, my body suffered all these things. ప్రభు యొక్క సేవ నిమిత్తము నా యొక్క శరీరము ఇంతగా నలగొట్టబడింది. Oh, brothers and sisters, ఓ ప్రియ సహోదరుడా, before సహోదరి, participating in the table, let us examine our lives. Let us look unto ourselves. Is there any mark? Is there any mark of Lord Jesus Christ? ప్రభు యొక్క బల్లలో పాల్గొంటున్న నీవు నేను మన యొక్క దేహములను పరీక్షించుకొని భౌతికముగా ఏదైనా ముద్రలు, గుర్తింపులు ప్రభు కొరకు మనము పొందిన వారముగా ఉంటున్నామా? That's why Lord is asking, offer your bodies as a living sacrifice. అందుకొరకే ప్రభు వారు అంటున్నారు కదా, మీ యొక్క దేహములను సజీవమైన యాగముగా సమర్పించండి. Recently some young person was asking me, కొద్ది దినాల క్రితం ఒక యవనస్తుడు నన్ను అడుగుతూ వచ్చాడు, why the Lord is asking our bodies, brother? ఆ సహోదరుడా, ఎందుకు ప్రభు వారు మన శరీరములను In the అడుగుతున్నాడు? Old Testament, any sacrifice is there means it is without spot, without blemish, without wrinkle. Such a pure sacrifice is to be offered. పాత నిబంధనలో మనము చూసినప్పుడు ఏదైనా అర్పణ ప్రభు కోరుకున్నప్పుడు అది ఎలాంటి మచ్చ లేనిది, ఎలాంటి దాగులు లేనిది, అదెంతో పరిశుద్ధంగా శుభ్రముగా ఉండే అర్పణను ఆయన కోరుకున్నాడు. But what about my body? కానీ నా శరీరము సంగతి ఏంటి? One side it is overweight, for some people it is underweight. ఒకవైపు చూస్తేనేమో బరువు ఎక్కువగా ఉంటుంది, కొద్ది మందికి ఏమో బరువు తక్కువగా And ఉంటుంది. this body is full of BP and sugar. With all these spots, how can I offer my body? నా యొక్క శరీరంలో చూసుకుంటే బీపీ, షుగర్లు అన్ని కూడా ఉన్నాయి. ఇన్ని బలహీనతతో ఏ విధంగా ఆయనకు So సమర్పించాలి? many spots are there, so many blemishes are there. ఎన్నో బలహీనతలు ఉంటున్నాయి, ఎన్నో ఛాయలు ఉంటున్నాయి. Probably he must not have read that portion very clearly. బహుశా ఆ యొక్క వాక్య భాగమును స్పష్టంగా తాను చదివి Old ఉండకపోవచ్చు. Testament sacrifice is for the remission of sin. New Testament sacrifice is for the service. ఏ పాత నిబంధన గ్రంథములో ఉండే అర్పణ పాప విమోచన కొరకు, కానీ నూతన నిబంధనలో ఉండే అర్పణ అది ఆయన పరిచర్య కొరకు. So in the Old Testament, all the sacrifices, when a person has committed sin, for the remission of sin, they were offering the spotless sacrifice. పాత నిబంధన కాలములో ఏ వ్యక్తి అయినా పాపము చేసినప్పుడు వారి యొక్క పాప విమోచన కొరకు, క్షమాపణ కొరకు వారు అర్పణలను తీసుకొని వచ్చి బలులను But in అర్పించేవారు. the New Testament, when the Lord asked you and me to offer our bodies, at the end he is writing, it is a reasonable service. కానీ నూతన నిబంధనలో ప్రభు మన శరీరములను సజీవ యాగముగా అర్పించమన్నప్పుడు అక్కడ అంటున్నాడు కదా ముగింపులో, ఆయన యొక్క సేవ కొనసాగటానికి పరిచర్య కొరకై ఉంటుంది. So when you offer your body as a reasonable sacrifice, surely the marks of Jesus will be there. కాబట్టి నీ యొక్క దేహమును సజీవమైన యాగముగా ఆయనకు సమర్పించినప్పుడు ఖచ్చితముగా యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తమైన ముద్రలు దానిపైన ఉంటాయి. Not only exposed to death time and again in the life of Apostle Paul. అపోస్తలుడైన పౌలు జీవితంలో అనేక సందర్భంలో మరణమునకు అప్పగించబడే పరిస్థితులు గుండా వెళ్ళటం మాత్రమే కాదు, 3 times he was beaten with rods. 3 సార్లు తనను కర్రలతో ఆ యొక్క ఇనుపు దండములతో తనను కొట్టారు. Literally the whole body of Apostle Paul is full of the physical marks of Lord Jesus. అంటే నిజంగా మనము గమనించి చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు యొక్క దేహమంతా కూడా ఆయన భౌతిక దేహము యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన ముద్రలో ఆ యొక్క గాయములతో అది నింపబడింది. Today most of us want to become popular Christians. ఈ దినాన అనేక మంది ప్రఖ్యాతిగాంచిన క్రైస్తవులు కావాలనుకుంటారు. But we know very little about the suffering of Lord Jesus. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను గురించి చాలా తక్కువగా తెలుసు. Today some celebrity speakers are there. ఈ దినాన చక్కటి పేరు ప్రఖ్యాతి పొందిన బోధకులు ఉంటున్నారు. I'm not telling that we should not be neat. నేను అంటే
మనం నీట్గా ఉండాలని అంటే ఉండకూడదు. క్షమించండి, అంటే మనము శుభ్రంగా ఉండకూడదని నేను చెప్పట్లేదు. See, some of the speakers, see the matching. See how they will go. Is it suited properly? కొద్దిమంది బోధకులు వారు బోధించడానికి వచ్చినప్పుడు వారిని గమనించండి, నేను వేసుకున్న బట్టలు ఇవి శుభ్రంగా ఉన్నాయా, మ్యాచింగ్ గా ఉందా? శుభ్రం కాదు, మ్యాచింగ్. మ్యాచింగ్ గా ఉందా? Is it catching the eyes of the people? అంటే నేను ధరిస్తున్న నా బట్టలు ఇతర దృష్టిని ఆకర్షించేదిగా I ఉంటుందా? do not know what type of garments Paul was having. అపోస్తలుడైన పౌలు ఎలాంటి వస్త్రములు తాను ధరించి ఉన్నాడో తెలియదు. Once I translated one of the foreign messengers. ఒకసారి నేను అంటే వేరే దేశం నుండి వచ్చిన బోధకునికి తర్జుమా చేశాను. His hat was wheatish color, his coat is wheatish, pant is wheatish, shoe is also wheatish. చూడండి, ఆయన వేసుకున్న ఈ టోపీ గోధుమ రంగులో ఉంది, తాను వేసుకున్న షర్టు, కోటు, ప్యాంటు అన్ని కూడా గోధుమ రంగుల్లో ఉన్నాయి, Top to bottom. తల నుండి క్రింది వరకు Today మొత్తం some ఒకే of the రంగు. speakers I am telling, they will walk like that to the pulpit and somebody has to carry their Bible. చూడండి, ఈ దినాల్లో బోధకులు ఏ విధంగా ఉంటున్నారంటే వారు టీవీగా ఈ యొక్క స్టేజ్ దగ్గరికి నడుచుకుంటూ వస్తారు, వారి బైబిల్ని వేరే ఒకరు మోసుకుంటూ రావాలి. And somebody has to carry the iPad. వేరే వారు వారి యొక్క ఐప్యాడ్ ని పట్టుకొని రావాలి. One of my relatives is a cosmetologist, he is a dermatologist, he is a doctor. మా బంధువుల్లో ఒక వ్యక్తి తాను వైద్యుడు ఉంటున్నాడు, కాస్మెటాలజిస్ట్, డర్మటాలజిస్ట్ అయినారు. And he said to me, నాతో ఈ విధంగా అన్నారు, Anna, Saturday evening 4 or 5 pastors will come to me. అన్న ప్రతి శనివారం 4-5 పాస్టర్లు నా దగ్గరికి వస్తారు. And how I have to make up tomorrow? నేను రేపటికి ఏ విధంగా తయారై అంటే మేకప్ వేసుకోవాలి. Paul is not talking about this marks. అపోస్తలుడైన పౌలు ఇలాంటి ముద్రల గురించి మాట్లాడట్లేదు. Oh, brothers and sisters. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, Yes, in many lands people are suffering for the sake of Christ. అనేక దేశాల్లో నేలలో ప్రభువు కొరకు అనేక మంది వారు శ్రమ పడుతూ బాధపడుతున్నారు. What about you and me? ఇప్పుడు నీ సంగతి నా సంగతి ఏంటి? Some time back we were receiving a small magazine, Tortured for Christ. కొన్ని రోజుల క్రితము ఒక చిన్న మ్యాగజైన్ దేవుని కొరకు శ్రమ పడటం విషయంలో రాస్తూ వచ్చేది. How in the communist countries the people of God, they were troubled, they were writing. ఏ విధంగా కమ్యూనిస్ట్ దేశాలలో దేవుని యొక్క ప్రజలను హింసిస్తూ బాధిస్తూ వచ్చారో ఆ సందర్భాలన్నీ కూడా దాంట్లో రాస్తూ Some of you వచ్చారు. may be knowing Richard Wurmbrand and his wife Sabina. కొద్ది మందిలో మీకు తెలిసి ఉండవచ్చు, రిచర్డ్ హోమ్రెన్ ఆయన వారి భార్య సత్యమణి గారు, సబీనా గారు. And in the country Romania. రుమేనియా దేశంలో And before our own eyes we know how many people are killed by ISIS. మన యొక్క కళ్ళతో మనము వస్తున్నాము, ఆ ఐసిస్ వాళ్ళు ఎంతమందిని చంపుతూ వచ్చారు. Even today we are praying for the missionaries in Afghanistan because of the threat of Taliban. ఈ దినములో కూడా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉండే సువార్థికుల కొరకు, క్రైస్తవుల కొరకు మనము ప్రార్థిస్తున్నాము. తాలిబాన్ల ద్వారా వారు హింసించబడుతున్నారని. Brothers and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, Paul is writing, I am having the marks of Jesus on my body. Are you having any mark of Jesus on your body? అపోస్తలుడైన పౌలు తాను రాస్తూ అంటున్నాడు, యేసు యొక్క ముద్రలు నా శరీరమందు నేను ధరించి ఉన్నాను, మీరు అలాంటి ముద్రలు ప్రభు కొరకు ధరించి ఉన్నారా? This is the physical side of the marks. ఇది ఈ యొక్క ముద్రల గురించిన, భౌతికమైన ముద్రల గురించిన ఒక భాగము. And secondly, రెండోదిగా, what about the spiritual marks of Lord Jesus యేసు Christ? క్రీస్తు ప్రభు యొక్క ఆత్మీయమైన ముద్రలు ఏంటి? What the mudra speaks of, what the mark will tell? ఈ యొక్క ముద్రలో దేన్ని సూచించేవిగా ఉంటాయి, దేని గురించి మాట్లాడుతుంది? When the seal is there, it is my property. If the seal of Lord Jesus Christ is there, Christ will say, he is my property. ముద్ర ఉన్నప్పుడు దాని యొక్క భావము ఇది నాకు సంబంధించింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముద్ర ఉన్నప్పుడు ప్రభువుకి మనము సంబంధించిన వారము, ఆయన సొంతమైంటున్నాము. In the book of Galatians, గలతీయులకు రాసిన పత్రికలో in 5 and 6 chapters, 5-6 వచనాల్లో yes, Paul is writing about many spiritual marks of a believer. అపోస్తలుడైన పౌలు ఒక విశ్వాసికి ఉండవలసిన అనేకమైన ఆత్మీయమైన ముద్రల గురించి రాస్తున్నాడు. For example, ఉదాహరణకు the fruit of the spirit in 5:22 and 23. 5వ అధ్యాయం 22-23లో ఆత్మ యొక్క ఫలములు అన్న ముద్ర. In Lord Jesus Christ, all these things are personified
And we can see all these 9 qualities in Lord Jesus. యేసుక్రీస్తు ప్రభులో మనం ఈ లక్షణములు అన్ని కూడా మనము కలిగి ఉండుట ఈ 9 ఫలములను ఆయన జీవితంలో మనము చూస్తాము. When we are united with him by faith, మనము విశ్వాసము ద్వారా ఆయనతో పాటు ఐక్యపరచబడినప్పుడు then these characteristics will be seen in our lives also, because he is the head and we are the body. ఈ యొక్క గుణ లక్షణములు మనలో కూడా ప్రతిస్పందించేవిగా ఉంటాయి. ఎందుకొరకంటే ఆయన శిరస్సు, ఆయన యొక్క శరీరము మనమై ఉంటున్నాము. And he is the vine and we are the branches. ఆయన ద్రాక్ష వలె ఉంటున్నాడు, తీగలము మనమై The ఉంటున్నాము. same sap is flowing in the branches. ఎందుకొరకంటే అదే యొక్క జీవము తీగల్లో కూడా ప్రవహించేదిగా So the ఉంటుంది. same qualities will be there. అవే లక్షణాలు మనలో కూడా ఉండాలి. Don't think that on your face one DNA will be there, in your body another DNA will be there. అనుకోకండి మీ యొక్క ముఖములో ఒక DNA ఉంటుంది, మీ యొక్క శరీరంలో ఒక DNA ఉండదు. Yes, some of the educated people will tell nearly 100 trillion cells are there in a human body. కొద్దిమంది నిపుణులు వారు ఏమంటారంటే వందల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, 100 trillions we cannot count. 100 ట్రిలియన్లు అంటే లెక్క పెట్టలేమో అన్ని సూక్ష్మ జీవులు మనలో ఉంటాయి. కణాలు, cells. కణాలు ఉంటాయి. And all the cells will be having the same DNA. ఈ యొక్క కణముల్లో అన్నిట్లో కూడా ఒకే DNA ఉంటుంది. DNA of brother Joshua is different, his cells, but not even a single cell of my body will have his DNA. చూడండి, నా శరీరంలో ఉండే DNA వేరుగా ఉంటుంది, అంకుల్ దేహంలో ఉండే DNA వేరుగా ఉంటుంది. So if you are the body of Lord Jesus Christ, ఒకవేళ మీరు క్రీస్తు యొక్క శరీరము దేహమై ఉంటే, whatever the DNA is the head, same thing must be there in the body also. ఆ యొక్క శిరస్సులో ఏదైతే DNA ఉంటుందో దేహంలో కూడా అదే శరీరంలో అదే DNA ఉండాలి. Because we are receiving our strength, our sap from the vine, we are the branches. ఎందుకొరకంటే మన యొక్క బలమును, మన యొక్క శక్తిని మనము ఆ ద్రాక్ష వలిలో నుంచి తీసుకుంటాం, మనము తీగలమై ఉంటున్నాము. When the fruit of the spirit is personified in Lord Jesus Christ, undoubtedly those qualities must be there in our lives also. ఆత్మ ఫలములు యేసుక్రీస్తు ప్రభులో అవి ఇమర్చబడి ఉన్నప్పుడు ఎలాంటి అనుమానము లేకుండా ఈ ఆత్మ ఫలములో మనలో కూడా ఉండేవిగా ఉండాలి. Before participating in the table, ప్రభు యొక్క బల్లలో పాల్గొనడానికి ముందుగా let us examine our lives. Are we having these spiritual marks in our lives? మన జీవితాన్ని మనము పరీక్షించుకుందాం. ఈ యొక్క ఆత్మ ముద్రలో మనలో మనము కలిగి ఉంటున్నామా? Love, ప్రేమ. it is the greatest virtue as per 1 Corinthians 13:13. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం ప్రకారముగా ఇది ఒక గొప్ప గుణలక్షణమై ఉంటుంది. Even 5:22-23 of Galatians, the Lord is mentioning as the first quality. అంత మాత్రమే కాదు, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-23లో కూడా ఇది మొదటి లక్షణముగా ప్రేమ ఉంటుంది. It is a special kind of love. ఇది ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన ప్రేమగా ఉంటుంది. In Greek, for love there are 4 words. గ్రీకు భాషలో ఈ యొక్క ప్రేమ అన్న మాటకు లేదా 4 భావములు ఉంటాయి. 4 words are there in Greek. గ్రీకులో 4 పదాలు ఉంటున్నాయి. One is eros. ఒకటి ఇరాస్. That is the love between wife and husband. అది భార్య భర్తల మధ్యలో ఉండే ప్రేమ. And secondly, the second word is philia. రెండో మాట అంటే ప్రేమకుండే మాట ఫిలియోస్. That is the love between brothers and we can say friends also. అది సహోదరుల మధ్యన, స్నేహితుల మధ్యలో ఉండే ప్రేమ. And third love is torch. మూడో ప్రేమ అది టార్చ్ అంటారు. And that is the love from the parents towards the children. అది తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల కనుపరిచే ప్రేమ. But here in Galatians he is not writing about these 3 kinds of love. ఇక్కడ గలతీయుల్లో ఉన్న ఈ పత్రికలో రాస్తూ ఈ 3 రకముల ప్రేమ గురించి రాయట్లేదు. The fourth kind of love, 4వ రకమైన ప్రేమ, that is agape love. అది అగాపే ప్రేమ ఉంటుంది. What is the meaning of agape love? అగాపే ప్రేమ అన్న మాటకు అర్థం ఏంటి? Unconditional, unselfish, sacrificial love. That is God's love. ఎలాంటి షరతు లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, దైవికమైన ప్రేమ, అది దేవుని యొక్క ప్రేమగా ఉంటుంది. John 3:16 says God so loved the world, what he got? యోహాను రాసిన సువార్త 3:16లో అక్కడ రాయబడింది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, దానికి ప్రతిగా ఆయనకి ఏం దొరికింది? What that లోకము did to Lord Jesus Christ? ఆ యొక్క లోకము ప్రభువుని ఏం చేసింది? They crucified him. వారు ఆయనను సిలువకు అప్పగించారు. Yet he loved the world. అయినప్పటికీ ఆయన లోకమును ప్రేమిస్తూ వచ్చాడు. Unselfish love. ఎలాంటి స్వార్థము, నిస్వార్థమైన ప్రేమ, ఎలాంటి షరతు లేని ప్రేమ, sacrificial love, సమర్పణతో కూడిన ప్రేమ, agape love. అగాపే ప్రేమ. And the Lord is telling, ప్రభు అంటున్నారు, love one another as I loved you. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారముగా ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండండి step అంటున్నాడు. by step the Lord has taken us to deeper love. మనల్ని అడుగు వెంబడి అడుగు ప్రభు వారు లోతైన ప్రేమలోనికి మనల్ని తీసుకొని వెళ్ళారు. In the beginning he says love one another. ఆరంభంలో ఆయన అన్నారు కదా, ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండండి And if అన్నారు. you see further in the next step in Matthew 22, love
your neighbor as thyself. దాని తర్వాత degree. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయంలో మనము చూసుకున్నప్పుడు ఒక స్థాయి ఎక్కువగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు. And then what he is telling? దాని తర్వాత ఏమంటున్నారు? నిన్ను వలే కాదు, నిన్ను వలే కాదు, నిన్ను వలే నీ పొరుగు వారిని కాదు. The next step is, yes, I loved you, you love one another. దాని తర్వాత మాట ఏంటంటే నిన్ను వలె కాదు గాని నేను ఎట్టి ప్రేమతో ప్రేమించాను ఆ ప్రేమను చూపించండి. And after that, తర్వాత ఏముంది? and in 15th chapter of John's gospel, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో the greatest love is dying for the friends. గొప్ప ఉన్నతమైన ప్రేమ ఏంటంటే స్నేహితుల కొరకు ప్రాణం పెట్టడము, And చనిపోవడం. what the Lord has done. ప్రభు వారు ఆ విధంగా చేశారు. And what the Lord has done. ప్రభు వారు ఏం చేశారు? Yes, many times we have heard. He not only died for his friends. Romans 5:10 says, when we were enemies, he died for us. ఆయన ప్రభు వారు ఆయన స్నేహితుల కొరకు చనిపోవటం మాత్రమే కాదు గాని రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారముగా ఏలైనగా మనము ఆయనకి ఇంకనూ శత్రువులుగా ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాడు. The best love is dying for the enemy, for the friends. శ్రేష్టమైన ప్రేమ అంటే స్నేహితుల కొరకు చనిపోవటం. But when he died for the enemies means the love of Lord Jesus Christ is better than the best. అంటే ఆయన ఎప్పుడైతే ఆయన శత్రుల కొరకు కూడా చనిపోయాడు అన్న మాట వచ్చినప్పుడు ఆయన చనిపోయాడంటే అది శ్రేష్టములో కన్నా అతి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రేమ. And he has not stopped there. ఆయన అక్కడితో ఆగిపోలేదు. In Romans 5:5 what is written? రోమీయులకు రాసిన పత్రిక 5:5లో ఏం రాస్తున్నాడు? That same love is poured in your hearts by the Holy Spirit. ఇప్పుడు అదే ప్రేమ పరిశుద్ధాత్మతో మీ హృదయంలో కుమ్మరించబడింది. Are we exhibiting that love? మనము అలాంటి ప్రేమను If కనపరుస్తున్నామా? we are showing that love, then only you are having the spiritual mark of Lord Jesus. ఒకవేళ అలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మ ముద్ర మనము ధరించిన వారమై After ఉంటాము. love there is joy. ప్రేమ తర్వాత సంతోషము This ఉంటుంది. is not an ordinary joy. ఇది ఏదో సామాన్యమైన సంతోషము కాదు. Oh, if you read the testimony of Brother Bhatt Singh, what is the title of that testimony? మనము సహోదరుడు భక్త్ సింగ్ గారి యొక్క సాక్ష్యమును చదివినప్పుడు ఆ సాక్ష్యపు పుస్తకానికి ఇవ్వబడిన బిరుదు ఏంటి? It is joy unspeakable. 1 Peter 1:8. మొదటి పేతురు రాసిన పత్రిక 1:8 చెప్పనా సఖ్యము కాని సంతోషము. This joy must be there in our lives as a mark of Lord Jesus. ఈ యొక్క సంతోషము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముద్రగా ప్రతి దినము మనలో ఉండాలి. This joy will not be disturbed by the things that are happening around us. ఈ యొక్క సంతోషము మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏ మాత్రము కూడా కలవరపరచబడదు. Somebody said like this. ఒకరు ఈ విధంగా అన్నారు, Happiness depends on happenings. Joy is independent of happenings. చూడండి, సంతోషం అనేది నవ్వు అనేది ఆనందం అనేది జరుగుతున్న సందర్భాలను బట్టి అది ఆధారపడి ఉంటుంది. కానీ సంతోషం అనేది పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా అది నిలిచి ఉండేదిగా ఉంటుంది. Now after the meeting is over, ఇప్పుడు కూడిక అయిపోయిన తర్వాత suppose if your wife is not here, ఒకవేళ నీ భార్య ఇక్కడ లేదనుకోండి, you will go to your house. మీరు ఇంటికి వెళ్తారు. Immediately you will ask, what is the curry? వెంటనే నువ్వు అడుగుతావు, ఏం కూర చేసావని. Suppose if a positive reply comes, okay, that is very happy, isn't it? ఒకవేళ నువ్వు అనుకున్న కూరనే వండారు అనుకోండి, చాలా సంతోషంగా ఉంటావు, నవ్వుతూ ముఖం మీద ఆనందం So that ఉంటుంది. happiness depends on the happening on your curry pot. కాబట్టి నీ యొక్క ఆనందం అనేది నీకు వండిన ఆ కూర పైన ఆధారపడి ఉంటుంది. So suppose if she says, ఒకవేళ ఆమె అనిందనుకోండి, I'm not feeling well, the morning only, now also. అయ్యా పొద్దున్నుండి బాగాలేదు, ఇప్పుడు కూడా కొంచెం నీరసంగానే ఉంది, అందుచేతన కూర కూడా నీరసంగానే ఉంది. కాబట్టి కూర కూడా నీరసమైన కూర పేరు చెప్పింది అనుకోండి. Same thing if she tells, ఒకవేళ అదే నీరసంగా కూర పేరు చెప్పింది you అనుకోండి, will not be that much happy. అప్పుడు అంత ఆనందం నీ ముఖం పైన ఉండదు. Here the fruit of the spirit is not dependent on happenings. కానీ ఇక్కడ ఆత్మ ఫలము అనేది పరిస్థితుల పైన ఆధారపడి ఉండేది It is కాదు. the joy unspeakable. ఇది చెప్పనా సఖ్యము కాని గొప్ప And సంతోషమైనది. the third thing is peace. మూడోది సమాధానము. What kind of peace it is? ఎలాంటి సమాధానం ఇది? Yes, Philippians 4:7 says, it is the peace that passeth understanding. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7 ప్రకారముగా అది సమస్తమైన పరిస్థితులను అధిగమించి జ్ఞానమునకు మించిన సమాధానము. Man cannot understand this peace. మనుషుడు ఏ మాత్రము కూడా దీన్ని అర్థం If చేసుకోలేడు. you are having the peace of Galatians 5:22 in the fiery furnace with a smiling face you will move. ఒకవేళ గలతీయులకు రాసిన పత్రిక 5:22 రాయబడిన సమాధానము నీలో ఉన్నట్లయితే అగ్ని కొలిమిగుండా వెళ్ళినప్పటికీ కూడా నువ్వు ఎంతో నెమ్మదిగా ఉంటావు. Somebody came and told Daniel, కొద్దిమంది వచ్చి దానియేలుతో oh, అన్నారు, if you bow down before, if
you bring forth your request before any other god other than Darius, you will be thrown into lion's ఈ den. యొక్క దర్యావేషు తప్ప మిగతా వారిని ఎవరికైనా ఏ దేవునైనా నువ్వు పూజించినప్పుడు నిన్ను సింహపు బోనులో వేస్తామన్నారు. If you and I were there, ఒకవేళ నీవు నేను ఆ స్థలములో we will ఉంటే be filled with panic. మనము భయముతో వణికిపోతాము. But what is the response of Daniel? కానీ దానియేలు యొక్క ప్రతిస్పందన ఏ విధంగా ఉంది? Is it so? అవునా? If so, what? ఒకవేళ ఆ విధంగా చేస్తే ఏమవుతుంది? No panic at all. తాను ఏమాత్రము భయపడలేదు. Why? ఎందుకు? The fruit of the spirit, the peace that passeth human understanding. ఆత్మ యొక్క ఫలములో సమాధానము, జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానము తనలో ఉంటుంది. Many times we are so volatile for small thing. Oh, fuming, our futures are very short. అనేక సార్లు మనము కొద్ది జరిగే పరిణామాలకే మనము ఎంతో మండుతూ ఉంటాము, ఎంతో కోపాన్ని కనుపరుస్తుంటాం, సమాధానాన్ని For కోల్పోతుంటాము. small things. చిన్న వాటి Oh, what a కొరకు disturbance. ఎంతో కలవర పడిపోతుంటాము. Oh, you and I must exhibit the peace of God. నీవు నేను కూడా దేవుని యొక్క ఈ సమాధానాన్ని మన జీవితంలో మనము ఇమర్చుకుంటూ దానిలో మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. Few days back we were seeing when the Lord Jesus Christ was going to the cross from the Garden of Olives, and he is from the Mount of Olives. As he is going, he started singing and went to the cross. మనము కొద్ది దినాల క్రితము మనము చూసుకొని ధ్యానించాము. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు వెళ్ళేటప్పుడు ఒలీవల కొండ నుండి ఆయన వెళ్ళేటప్పుడు ఆయన సంతోషంతో కీర్తనలు పాడుకుంటూ వెళ్ళారు. Oh, brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి we can సహోదరుడా, talk about the other 6 also, but not now. మిగతా ఆ 6 ఆత్మ ఫలాల గురించి కూడా మాట్లాడవచ్చు, కానీ మనం ఇప్పుడు ధ్యానించలేము. So the fruit of the spirit is the mark of a child of God. కాబట్టి ఆత్మ ఫలములో దేవుని యొక్క ప్రజలకు అవి ఆత్మీయమైన ముద్రలుగా ఉంటాయి. In the 6th chapter, 6వ అధ్యాయంలో in verse 1, మొదటి వచనంలో Paul is talking about the spirit of meekness. అపోస్తలుడైన పౌలు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే సాత్వికమైన మనసును గురించి మాట్లాడుతున్నాడు. Meekness is opposite to pride. సాత్వికం అనేది గర్వమునకు వ్యతిరేక పదముగా ఉంటుంది. In the above verse, that is 5:26, he speaks about pride. 5వ అధ్యాయం 26వ వచనంలో తాను అక్కడ గర్వాన్ని గురించి మాట్లాడాడు. But here, కానీ ఇక్కడ he is speaking about the spirit of meekness. That is the mark of Jesus, a spiritual mark. ఇక్కడ ఆత్మ సాత్వికమైన మనసును గురించి మాట్లాడు. క్రీస్తు యొక్క మనసు ఇది ఆత్మీయమైన ముద్రగా ఉంటుంది. No room for self importance, esteeming other people. ఎప్పుడు కూడా ఇతరులను లేదా మనల గురించి హెచ్చించుకోవడం, ఇతరులను హెచ్చించే అలాంటి స్థానం ఏమాత్రం ఇవ్వకూడదు. It is esteeming other people. ఇతరులను హెచ్చించటము, that is meekness. అది సాత్వికము. Not our self esteem, I am everything, not like that. అంటే ప్రతిసారి నేనే గొప్పవాడిని, వారికన్నా నేనే మంచివాడిని మన గురించి మనము గొప్పలు చెప్పుకోవటం కాదు. Oh, Lord Jesus Christ says, I am meek and lowly, learn of me. Matthew 11 chapter 28 to 30. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28 నుండి 30 వరకు మనము చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడను, నన్ను వెంబడించండి అంటున్నారు. These are the marks of Jesus. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముద్రలు. Yes, physical marks we have seen. మనము భౌతికమైన ముద్రలను చూసాము. And spiritual marks we are seeing. ఆత్మీయమైన ముద్రలను చూసాము. In 6:2 of Galatians, మనము గలతీయులకు రాసిన పత్రిక 6:2లో one more mark Paul is writing about. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇంకో ముద్ర గురించి రాస్తున్నాడు. What is that? ఆ ముద్ర ఏంటి? Bearing one another's burden. ఒకరి భారము ఒకరము భరించేవారముగా ఉండాలి. You and I, as the children of God, we have to bear one another's burdens. నీవు నేను దేవుని యొక్క పిల్లలుగా ఒకరి భారం ఒకరము భరించేవారమై ఉండాలి. I tell you, brothers and sisters, ప్రియ సోదరుడ సోదరుని చెప్తున్నాను, COVID time is a wonderful time to prove that we are having the mark of Jesus. ఈ యొక్క కోవిడ్ తెగులు సమయంలో మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముద్రను కలిగి ఉన్నామని రుజువుపరచుకోవడానికి చక్కటి అవకాశం అది. When your neighbor, maybe a believer or unbeliever, let it be, when he is suffering, when he is not having food, have you donated even 100 rupees so far? నీ యొక్క పొరుగు వారు కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, వారు భోజనం లేకుండా వారు ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు కనీసము ఒక 100 రూపాయలైనా వారికి సహాయం చేసావా? Are you having the mark of Jesus? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముద్రను కలిగి ఉంటున్నావా? Oh, he may be unbeliever. తాను అవిశ్వాసి అయి ఉండవచ్చు. See, Lord Jesus Christ fed thousands of people on the shores of Galilee. All are not believers. యేసుక్రీస్తు ప్రభువారు వేలాది సంఖ్యలో జన సమూహమునందరినీ వారికి ఆ భోజనము వారికి పంచిపెట్టినప్పుడు ఆ గలిలయ తీరం అందరూ వారు విశ్వాసులు కాదు. See, you have to give preference to the believers. చూడండి, విశ్వాసులకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. Sometimes what happens? కొన్నిసార్లు ఏం జరుగుతుంది? We will be so
of orthodox nature. అంటే మనము ఎంతో అంటే ఈ మహానిష్ట. మనిష్ట కలిగిన వారం, మహానిష్ట. మహానిష్ట కలిగిన వారంగా ఉంటామంటే Is he a believer? ఆయన విశ్వాస. Suppose you are suffering from heart attack. ఉదాహరణకు గుండెలో జబ్బుతో బాధపడుతున్నారు అనుకోండి, గుండెపోటు వచ్చింది. గుండెపోటు వచ్చింది. Immediately 108 you will ring. వెంటనే 108 కి ఫోన్ చేస్తారు. And the van will come. ఆ యొక్క వ్యాన్ వస్తుంది. Will you ask, is the driver is a believer? మీరు అడుగుతారా ఆ డ్రైవర్ విశ్వాసేనా అని? And immediately after going to the hospital, the doctor will say, get one bottle of what, blood. అప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్ అంటాడు ఒక బాటిల్ నెత్తురుని తీసుకొని రండి అంటారు. And somebody will bring that blood. ఆ యొక్క ఆ రక్తపు బాటిల్ ఎవరు తీసుకొని వస్తారు. Is it the blood of a believer? అప్పుడు ఆ రక్తాన్ని చూసి ఇది విశ్వాసి యొక్క రక్తమేనా You అంటారు. have to give preference to believers in our activities, but to show forth the marks of Lord Jesus Christ, yes, through that loving attitude also we can draw many people unto Jesus. మనము ప్రాధాన్యత విశ్వాసులకు మనం ఇచ్చేవారముగా ఉండాలి, కానీ క్రీస్తు యొక్క ముద్రను కనపరచడానికి మన యొక్క ప్రేమను అందరికీ చూయించేవారముగా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రేమ ద్వారా అనేక మందిని క్రీస్తు యొద్దకు ఆకర్షించేవారమై ఉంటాము. Because in verse 10 it is written, 10వ వచనంలో రాయబడింది, 6:10 of Galatians. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది సమయము దొరికిన కొలది అందరి ఎడల, అందరి ఎడల is one group, విశేషముగా విశ్వాస గృహమునకు, that is the preference. ఇది ప్రాధాన్యత. So you have to help everybody. కాబట్టి అందరికి మనము సహాయం చేసేవారమై ఉండాలి. Then they will understand, because he is a child of God, he is a child of Jesus, he is helping. అప్పుడు వారికి అర్థమవుతుంది వీరు దేవుని యొక్క పిల్లలు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పిల్లలు కాబట్టి వీరు సహాయం చేస్తున్నారు అనుకుంటారు. Bearing one another's burdens. ఒకరి భారంను ఒకరు భరించేవారమై And if you ఉండాలి. go further, మనం ఇంకా ముందుకు వెళ్ళి in the చూస్తే same 6th chapter, ఇదే 6వ అధ్యాయంలో from 6th verse onwards, 6వ వచనాన్ని మొదలుకొని, yes, even to the servants of God you have to help. దేవుని యొక్క సేవకులకు కూడా మనం సహాయం చేయాలి. Because they are ministering the word of God, they are like the ox who are laboring, don't put lock to its mouth. వారు ఏ విధంగా ఉంటున్నారంటే వారు దేవుని యొక్క సేవను కొనసాగించడానికి వారు ప్రయాసపడుతున్న వారుగా ఉంటున్నారు. ఇది ఏ విధంగా ఉంటుందంటే చెడు ఎద్దు, నూర్చెడు ఎద్దు మూతికి చిక్కం వేయొద్దు. అంటే నూర్చెడు ఎద్దుకు మూతికి చిక్కము వేయకూడదు. If you go to villages, మీరు ఊరికి వెళ్ళినప్పుడు, do you know if you go to villages how many servants of God they are without food during the COVID days? అక్కడ ఉండే ఆ చిన్న చిన్న మారుమూల ప్రాంత గ్రామములలో ఎంతమంది దేవుని యొక్క సేవకులు ఈ యొక్క తెగులు సమయంలో భోజనము లేకుండా బాధపడ్డారో తెలుసా? Though COVID is there, they have never stopped preaching. వారు ఆ విధమైన కోవిడ్ తెగులు ఉన్నప్పటికీ కూడా బోధించడం ఆపేయలేదు. And there only 25, 30, 35 people will come. అలాంటి చిన్న చిన్న సంఘాలకు 25 మంది, 30 మంది, 35 మంది కొద్ది సంఘస్థులు మాత్రమే వస్తారు. And if you are having the spiritual mark of Jesus, you will be helping such people. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మీయమైన ముద్ర ఉంటే అలాంటి వారికి నువ్వు సహాయం చేసేవాడిగా ఉంటావు. ఆయన వచ్చి నన్ను అడిగితే ఇస్తాలే, that is not the attitude. వారు వచ్చి నన్ను అడిగితే నేను అప్పుడు ఇస్తానులే, అలాంటి వైఖరి ఉండకూడదు. నువ్వు అడిగినందుక యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది, నువ్వు అడగక ముందే వచ్చాడుగా. నువ్వు అడిగినందుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది, నువ్వు అడగక ముందే ఆయన ఈ లోకానికి వచ్చారు. When we were yet sinners, he died for us. మనము ఇంకనూ పాపులుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. These are all practical ways of displaying the marks of Jesus. ఇవన్నీ కూడా క్రియారూపకముగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముద్రను మనము కనపరచటము. Not only that, అంత మాత్రమే కాదు, doing good to all men, just now we have read. ఇప్పుడే మనము చదువుకున్నాము అందరికీ మేలు చేసేవారముగా And ఉండాలి. also in 14th verse, 14వ వచనంలో we have కూడా to glory in the cross of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ యందు మనము అతిశయించే వారముగా ఉండాలి. In the life of Apostle Paul, అపోస్తలుడి పౌలు యొక్క జీవితంలో he is having the physical marks and also spiritual marks. తాను భౌతికమైన ముద్రలు కలిగి ఉన్నాడు, ఆత్మీయమైన ముద్రలు కూడా కలిగి ఉన్నాడు. By calling ourselves as the children of God, if we are not having the marks of Lord Jesus Christ, maybe we are deceiving ourselves. మనము దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముద్రలు లేకుండా మనం జీవిస్తున్నట్లయితే బహుశా మనలను మనమే మోసగించుకుంటున్నాము. Probably that is the reason why the Holy Spirit compelled Paul to write that be not deceived in the same chapter 6-7. బహుశా అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలును ఒత్తిడి చేసి ఆ మాటను రాయులాగున 6వ అధ్యాయం 7వ వచనంలో మోసపోకుడి అన్న మాటను మనం అక్కడ చూస్తాము. దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు వెక్కిరింపబడడు. whatever you are going to sow, the same you are going to reap. నీవు ఏదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావో. Let us examine our lives. మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. With what boldness Paul is telling, yes,
I am having the marks of Jesus in my life, in my body, both physical and also spiritual. ఎలాంటి ధైర్యంతో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముద్రను ధరించినను, భౌతికముగా ఆత్మీయంగా ధరించి ఉన్నాను We అంటున్నాడు. are enjoying more grace of God. మనము దేవుని యొక్క అధికమైన కృపను అనుభవిస్తున్నాము. What about the marks of Lord Jesus Christ in our body? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ముద్రలో మన దేహమును ధరించుకున్నట ఈ విషయము గురించి ఏంటి? What the Lord is asking? ప్రభువారు ఏమడుగుతున్నారు? What the table is telling? బల్ల దేన్ని సూచిస్తుంది? I died for you. నేను నీ కొరకు చనిపోయాను, What you have done for me. నీవు నా కొరకు ఏం చేశావు? Let us examine our lives and participate in the table in a worthy manner. కాబట్టి మన జీవితాన్ని పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క బల్లలో పాల్గొందాము. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.